హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అగైన్. సో ఈరోజు మాకు బాగా క్లౌడీగా ఉన్నది. కంటిన్యూస్గా ఒక 10-15 డేస్ నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. రెయినీ సీజన్ అని కాదు, కానీ ట్రాన్సిషన్ ఫేజ్ అనమాట. అంటే స్ప్రింగ్ నుంచి మాకు ఇంకా జూన్ 1 నుంచి సమ్మర్ బిగిన్ అవుతుంది. సో స్ప్రింగ్ టు సమ్మర్ ట్రాన్సిషన్ మధ్యలో వర్షం అనమాట ఇది. సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను మా బాబుకి ఇన్ అ డే ఏమేమి ఫుడ్స్ పెడతాను అని చెప్పి సింపుల్ వ్లాగ్ అనమాట. సో ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ పెడతాను. ఈ ఓట్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటా అంటే 2 cups ఆఫ్ ఓట్స్, 1/2 cup ఆఫ్ వాల్నట్స్, 1/2 cup ఆఫ్ బాదము గ్రైండ్ చేసేస్తాను. అది ఒక 1/2 cup ఆఫ్ వాటర్లో 2 spoons ఓట్స్ పౌడర్, అది గ్రైండ్ చేసుకున్న ఓట్స్ పౌడర్ వేస్తాను. అండ్ మిగతాదంతా నేను స్టోర్ చేసేసుకుంటాను ఫర్ ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్. ఒకసారి ప్లెయిన్ ఓట్స్, వాల్నట్, బాదం పెడతాను. నెక్స్ట్ డే వచ్చి దాంట్లో ఫ్రూట్స్ యాడ్ చేస్తాను. ఇదర్ బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీస్, ఒకసారి బనానా, ఒకసారి బ్లూబెర్రీస్, చెర్రీ ప్యూరీ, ఇట్లా డిఫరెంట్ ఫ్రూట్స్ నేను యాడ్ చేస్తూ ఉంటా. బేసిక్ వచ్చేసి ఇదే పౌడర్ అనమాట. దాంట్లో అడిషనల్ ఇంగ్రీడియంట్స్ మాత్రం చేంజ్ చేస్తూ వస్తాను. డైజెషన్ ప్రాబ్లం అవ్వకుండా ఉండడానికి నేను కొంచెం అజ్వైన్, సినమన్ టేస్ట్కి అండ్ కొంచెం క్యూమిన్ కూడా యాడ్ చేస్తాను. సో ఇవన్నీ డైజెషన్కి కొంచెం హెల్ప్ చేస్తాయి అని చెప్పేసి అంతే. ఒక పక్కన బాడీ బ్రేక్ఫాస్ట్ అవుతూ ఉంటుంది, ఇంకో పక్క నేను మా బ్రేక్ఫాస్ట్ ఉప్మాకి నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. మీరు ఒకవేళ నా ఛానల్ని ఫాలో అవుతూ నా వ్లాగ్స్ మీరు రెగ్యులర్గా చూస్తుంటే మీకు ఐడియా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లో నాకు కంపల్సరీ వెజ్జీస్ ఉండాల్సిందే, నాకు ఇష్టము. అండ్ నేను అదే మా పాపకు కూడా నేర్పించాను. సో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది, మేము తినేసాము. ఆ తర్వాత ఇంకా చాయ్కి ప్రిపేర్ చేసేసుకున్న అల్లం చాయ్ అనమాట. ఈ క్లైమేట్కి అల్లం చాయ్ చాలా బెటర్ కదా. సో అల్లం చాయ్ వేసేసుకున్నాను. అండ్
దెన్ ఈ న్యూట్రీబుల్లెట్లో ఈరోజు నేను పీస్ ప్యూరీ చేస్తున్నాను అనమాట. మీకు ఈ న్యూట్రీబుల్లెట్ గురించి ఇంతకుముందు వ్లాగ్లో నేను ఆల్రెడీ చెప్పాను. ఇదైతే నాకు టైం సేవర్, చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఇది మాకు మా కజిన్ రికమెండ్ చేసింది. సరే దీని ప్రోస్ అండ్ కాన్స్ చూద్దాము అని చెప్పేసి నేను బాగా దీని గురించి రీసెర్చ్ చేసే టైంకి మాకు ఇంకో కజిన్ దీన్ని నాకు గిఫ్ట్ చేసింది అనమాట. నాకు ఏదైతే అవసరమో తను అది గిఫ్ట్ చేయడం చాలా హెల్ప్ఫుల్ అయింది. థ్యాంక్ యూ తనకి. సో ఈ న్యూట్రీబుల్లెట్ గురించి నేను ఆల్రెడీ ఇంతకు ముందు వ్లాగ్లో చెప్పాను. ఇదైతే నాకు చాలా యూస్ఫుల్, టైం సేవింగ్. సో ఈరోజు నేను ఇక్కడ బ్లెండ్ ఆప్షన్ యూస్ చేస్తున్నాను పీస్కి. వచ్చేసి ఒక 6 times ఆటో బ్లెండ్ అయిపోతుంది. నేను ఆటోలో పెట్టాను కదా, ఇది స్టీమ్ అయ్యి తర్వాత 6 times ఆటో ప్యూరీ అయిపోతుంది. సో ఎక్కడ మనకు చంక్స్ అనేది అలా ఏమీ ఉండదు. సో చోక్ అవుతుంది, చంక్స్ అట్లా ఏమీ ఉండదు అనమాట. చక్కగా ప్యూరీ అయిపోతుంది. ఈ ప్యూరీని నేను రైస్లో బాగా స్మాష్ చేసిన రైస్లో మిక్స్ చేసేసి వాడికి ఫీడ్ చేసేస్తాను. వాడి లంచ్ అయిపోయింది అనమాట. అండ్ దెన్ మధ్యలో మిల్క్ ఫీడింగ్ అయితే ఉంటుంది. ఎవ్రీ ఆల్టర్నేట్ ఫీడ్ వచ్చేసి మిల్క్ అనమాట. అండ్ దెన్ ఈవినింగ్ 7 o'clock 8 o'clock మధ్యలో వాడికి నేను డిన్నర్ పెట్టేస్తాను. సో ఈరోజు వాడి డిన్నర్ వచ్చేసి వెజిటబుల్ ఉప్మా. సో యాజ్ యూజువల్ మనం ఎలా ఉప్మా చేసుకుంటామో అలాగే ఆయిల్ వేసేసి అందులో జీరా, ఆనియన్స్, తర్వాత కొంచెం వాము, వెజిటబుల్స్ అవన్నీ వేసేసి ఉప్మా రవ్వ రోస్ట్ చేస్తాను. డైరెక్ట్ ఉప్మా రవ్వ అయితే వీడికి వెయ్యను. వీడికి కొంచెం ఆ రవ్వని రోస్ట్ చేసి తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసి ఉడికిస్తాను అనమాట. అండ్ నో సాల్ట్ అయితే నేను ఉప్మాలో వెయ్యను వాడికి. వాటర్ క్వాంటిటీ కూడా వీడికి కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండాలి కాబట్టి 1:3 వేస్తాను అనమాట రేషియో. సో ఇలా బాగా లిక్విడీ అయిపోయాక దాన్ని నేను స్మాష్ చేసేస్తాను ఈ స్మాషర్ తోటి. సో ఎంత వీలైతే అంత స్మాష్ చేసేస్తాను. వెజిటబుల్స్ అన్నీ స్మాష్ అయిపోతాయి. ఒకవేళ ఏమన్నా ఇట్లా బీన్స్ అట్లాంటివి స్మాష్ అవ్వనివి ఉంటాయో అవి నేను బై హ్యాండ్ అన్నీ తీసేసి ఆ తర్వాతే వాడికి ఫీడ్ చేస్తాను. సో అక్కడక్కడ ఈ క్యారెట్వి కొంచెం చిన్నగా చంక్స్ ఉంటాయి, అవి వాడు నమలేస్తాడు కాబట్టి దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఎట్లా క్యారెట్ అంతా బాగా సాఫ్ట్ అయిపోయి ఉంటుంది. ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ బీన్స్ అవి స్మాష్ అవ్వదు కదా అంత ఈజీగా. సో అది నేను మాన్యువల్గా హ్యాండ్తో తీసేసి వాడికి ఫీడ్ చేస్తాను. సో ఇదన్నమాట నేను వాడికి రోజు ఇచ్చే ఫుడ్ ఐటమ్స్. మధ్యలో స్నాక్స్ కూడా ఇస్తుంటాను. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ లేకపోతే మురమరాలు కానీ అట్లా ఏవో ఒకటి స్నాకింగ్ అయితే వాడికి మధ్యలో ఇస్తూ ఉంటాను. సో ఈరోజు క్లైమేట్ బాగుందని చెప్పేసి మేము వాక్కి వెళ్ళాము. మాకు ఇక్కడ చాలా ప్లస్ పాయింట్ ఏంటంటే హౌస్ చుట్టూ వాకింగ్ ఏరియా ఉంది కమ్యూనిటీలో బాగా. సో వీ కెన్ వాక్. మేము నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సాన్వి ఇట్లా సైకిల్ తొక్కుకుంటూ ఉంటుంది. లేకపోతే అప్పుడప్పుడు తను కూడా మాతో పాటు వాకింగ్కి వచ్చేస్తుంది. సో మేము వాకింగ్ చేస్తుంటే ఇక్కడ ఉన్న నేబర్స్ చెప్పారు ఈరోజు స్ట్రాబెర్రీ ఫుల్ మూన్ డే అట. సో ఆ క్లిప్పింగ్ నేను ఈ వీడియో ఎండ్లో అటాచ్ చేస్తాను.
సో ఈ వీడియోకి అంతే మరి. హోప్ యూ లైక్ మై వీడియో అండ్ see you in my next video. Until then, take care. Bye bye. Sai Ram.